హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విశ్వ రహస్యం. అమావాస్య రోజు ఏమి పాటించాలి, ఏమి పాటించకూడదు, ఏమి పాటిస్తే మనకి కలిసి వస్తుందో ఒకసారి తెలుసుకుందాం రండి. సనాతన ధర్మంలో అమావాస్య రోజుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున పితృదేవతలను పూజించడం, వారి ఆశీర్వాదం పొందడం శ్రేయస్కరం. అమావాస్య రోజున పాటించాల్సినవి, పాటించకూడనివి ఇక్కడ ఉన్నాయి. పాటించాల్సినవి: పితృతర్పణం. అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణం సమర్పించడం చాలా ముఖ్యం. దీనివల్ల వారి ఆత్మ శాంతిస్తుంది, వారి ఆశీర్వాదం లభిస్తుంది. దాన ధర్మాలు. అమావాస్య రోజున పేదవారికి, బ్రాహ్మణులకు అన్నదానం, వస్త్రదానం చేయడం పుణ్యప్రదం. నువ్వులు, ఆహారం, పండ్లు దానం చేయడం వల్ల పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుంది. పవిత్ర స్నానం. గంగానది లేదా ఇతర పవిత్ర నదులలో స్నానం చేయడం శ్రేయస్కరం. వీలు కాకపోతే ఇంట్లోనే స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకుని స్నానం చేయవచ్చు. పూజలు. అమావాస్య రోజున శివుడిని, విష్ణువును పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. రావి చెట్టును పూజించడం కూడా చాలా మంచిది. శ్రాద్ధ కర్మలు. సర్వపితృ అమావాస్య రోజున మరణించిన పూర్వీకుల కోసం శ్రాద్ధం చేయడం చాలా మంచిది. పాటించకూడనివి: మాంసాహారం. అమావాస్య రోజున మాంసాహారం తీసుకోకూడదు. దుష్ట ఆలోచనలు. ఈ రోజున చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. గృహంలో కలహాలు. అమావాస్య రోజున ఇంట్లో గొడవలు, కలహాలు పెట్టుకోకూడదు. కొత్త పనులు ప్రారంభించకూడదు. ఈ రోజున కొత్త పనులు ప్రారంభించడం మంచిది కాదు. తమోగుణ ఆహారం. తమోగుణ ఆహారం అంటే మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం, వెల్లుల్లి, ఉల్లిపాయ లాంటివి తీసుకోకపోవడం మంచిది. అమావాస్య రోజున ఈ నియమాలు పాటించడం వల్ల పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది. జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. సో ఫ్రెండ్స్, ఇక లక్ష్మీదేవికి పూజించడం అనేది ఒక ప్రత్యేకత ఉంది, అది కూడా తెలుసుకుందాం. అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం చాలా శ్రేయస్కరం. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయని నమ్ముతారు. అమావాస్య రోజు లక్ష్మీదేవిని ఎలా పూజించాలో ఇక్కడ తెలుసుకోండి. పూజా విధానం. శుభ్రత. అమావాస్య రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. పూజా మందిరాన్ని శుభ్రం చేసి లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా ఫోటోను ప్రతిష్ఠించాలి. అలంకరణ. లక్ష్మీదేవిని పూలు, కుంకుమ, పసుపు, గంధం, ఆభరణాలతో అలంకరించాలి. లక్ష్మీదేవికి ఇష్టమైన ఎర్రటి పూలతో పూజించడం శ్రేయస్కరం. దీపారాధన. లక్ష్మీదేవి ముందు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ధూపం వేసి లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళిని పఠించాలి. నైవేద్యం. లక్ష్మీదేవికి పాయసం, పరమాన్నం లేదా ఇతర తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. పండ్లు, కొబ్బరికాయ కూడా సమర్పించవచ్చు. మంత్రాలు. లక్ష్మీదేవి మంత్రాలను జపించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం మంచిది. దానం. అమావాస్య రోజున పేదవారికి లేదా బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అమావాస్య రోజున లక్ష్మీదేవికి సంబంధించిన కొన్ని ప్రత్యేక పరిహారాలు. అమావాస్య రోజు రాత్రి నిద్రించే ముందు 11 లవంగాలను ఒక గిన్నెలో తీసుకుని వాటి మీద నెయ్యి వేసి కాల్చాలి. అమావాస్య రోజు సాయంత్రం సమయంలో ఒక రాగి చెంబులో నీళ్లు పోసి దాన్ని ఇంటి గుమ్మం ముందు ఉంచితే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్లిపోతుంది. అమావాస్య రోజున మీ బీరువాను శుభ్రంగా తుడిచి దానిమీద స్వస్తిక్ చిహ్నం రాయండి. అమావాస్య రోజున భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆమె అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.